శ్రీకాకుళం నగరం ఫాజిల్బాగ్ పేటలో చిట్టీల పేరుతో ఘరానా మోసం సుమారు 5 కోట్ల రూపాయలతో ఉడాయించిన టీడీపీ నేత బాధితుల ఆవేదన సామాన్య మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా చిట్టీలు వడ్డీల పేరుతో సురకాసి వెంకట్రావు బురిడి నిందితుడు వెంకట్రావు ఇంటిని ముట్టడించిన బాధితులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్. చిట్టీలు పూర్తయినా డబ్బులివ్వకుండా అప్పుగా తీసుకున్న సొమ్ముతో పరారైన వైనం. నిందితుడిచ్చిన ప్రామిసరీ నోట్లు, చెక్కులు, చిట్టి పుస్తకాలతో బాధితుల ఆందోళన. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని బాధితుల ఆరోపణ. గుజరాతీపేట, దేవాంగుల వీధి ప్రాంతాల్లో కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. నెల రోజులుగా అందుబాటులో లేని నిందితుడు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితులు. నీ డబ్బు నేను తిన్నామని మంచం ఎక్కిపోయింది ఆ టెన్షన్ వల్ల. అయినా ఆడు విశ్వాసం లేకుండా పారిపోయాడు. అక్క కొడుకు చిట్టీలు వేసాడు 1,50,000. ఆడు కూడా ఎగదబ్బి వెళ్ళిపోయాడు. ఇప్పుడేమో మా ద్వారా వేసాడు, ఏదో నమ్మకానికి తెలిసిన మనిషి వేస్తే ఈ వాడుకోవేమో తిరిగి వీళ్ళకి అన్యాయం చేసింది కాక తిరిగి మాకు కంప్లైంట్ ఇస్తారట. ఇలాట మా సొమ్ము ఇప్పుడు రావచ్చు కదా. ఒక ముసలమ్మ నెట్ క్యాష్ 90,000 చేపెడితే ఇచ్చాడంతే. అమ్మ సొమ్మని అమ్మ సొమ్మని పాలదారిపేట. నా పేరు కృష్ణకుమారి సార్. ఇది పాలదారిపేట, మాది గుజరాత్పేట సార్. మేము నమ్మి చీట్లు కట్టాం సార్. చీట్లు కడితే ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలకి కూడా రూపాయి ఇవ్వలేదు సార్. మేమేమో పాప పెళ్ళికని వస్తువులు కొంటే ఆ వస్తువులు పద్దు పెట్టి వాళ్ళకి 50,000 30,000 ఇచ్చాం సార్ డబ్బులు. రేపు ఇచ్చేస్తాను, ఎల్లుండి ఇచ్చేస్తానని చెప్పి 5 లక్షలు సార్. 5 లక్షలు. ఈ 5 లక్షలకి ఏమైనా లేదు సార్. ఈ బుక్కులు తప్ప ఏం లేవు సార్ మా దగ్గర. ఈ బుక్కులు ఒక్కటే ఉన్నాయి. చీటీలు కట్టిన వాళ్ళు బుక్కులు ఒక్కటే ఉన్నాయి హామీ. మరి మాకు చెక్కు కానీ నోటు కానీ ఏటీ ఇవ్వలేదు సార్. ఈ బుక్లే ఉన్నాయి. ఇప్పుడు డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు అయిపోద్ది సార్. ఈ 2 సంవత్సరాల్లో మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం సార్ 2 సార్లు. ఉదయం 7 గంటలకు వెళ్ళి మధ్యాహ్నం 1 గంట అప్పుడు వచ్చాము. అందరము 25 మంది. ఏడు చెప్పారు, ఫోన్ చేస్తామమ్మా మేము చెప్తాము అన్నారు. తర్వాత వార్డులోకి వచ్చేటప్పుడు కూడా అందరము వచ్చాం సార్. వచ్చి చూసి ఇచ్చి వెంకట్రావు అన్నారు తప్ప మరి ఇంకేం అనలేదు. స్టేషన్కి వెళ్తే అక్కడ రెస్పాన్సిబిలిటీ లేదు సార్ అసలు మాకు. అక్కడ నుండి వచ్చాక ఎమ్మెల్యే గారి దగ్గరికి నుండి వచ్చాకే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాం సార్. ఏం లేదు సార్, ఏమీ లేదు. ఏ సహకారం లేదు సార్ మాకు. ఇలాగా మధ్య నలిగిపోతున్నాం సార్ మేము. వస్తువులు పద్దు పెట్టుకొని మాటలు కాసి చండాలంగా ఉంది సార్. మాటలు కాయలేకపోతున్నాం మేము. అతడు మాత్రం పట్టుకొని చక్కగా వెళ్ళిపోయాడు. నా పేరు దమర్సింగ్ లక్ష్మి అండి. పాలదారిపేట, రెడ్డికి వీధి పాలదారిపేట. సురకా వెంకట్రావు అనే వ్యక్తికి పిల్లల చదువుల గురించి నాకు కొంచెం డబ్బులు కావాలి, ఎలాగని ఇవ్వు నీకు వడ్డీ ఇచ్చేస్తానని అంటే మా పాప ఆరోగ్యం బాగలేకపోయినా తన తాలూకు డబ్బులు ఉంటే ఆ వడ్డీ అని వస్తే బాగా ట్రీట్మెంట్ చేయించుకుంటుందని చెప్పి ఒకసారి 4 లక్షలు, ఒకసారి 4 లక్షలు. ఈ డబ్బుకి ఎటువంటి హామీ లేదు. ఇదో పత్రాలు నేను రాసిస్తానని కాగితాలు రాసి ఇచ్చాడు. భూమి చూపించాడు. నాకు ఒక ఇల్లు ఉంది, భూమి ఉంది. ఆ పిల్లల చదువులు అయిపోయిన తర్వాత నీ డబ్బులు నీకు ఇచ్చేస్తారని చెప్పాడు. 8 లక్షలు మొత్తం. 8 లక్షలు ఇచ్చాను. 1 సంవత్సరం వడ్డీ 4 లక్షలకి రాశాడు. హామీ పత్రాలు రాశాడు. సీటీలు కట్టేయట్లేవు, చెక్కులు ఇవ్వలేదు. చెక్కులు అంటే లేవనిసాడు. ఆ వీధులలో సంతకాలు పెట్టారు, 3 సంతకాలు పెట్టారు. ఏటమ్మా 8 లక్షల రూపాయలు అలా క్యాషే ఇచ్చాను. సీటీ రూపంగా కాదు, క్యాషే తీసుకున్నాడు నా చేతులతో. సురకా వెంకట్రావు గారు. సురకా వెంకట్రావు. మా డబ్బులకి న్యాయం చేయాలని మేము ఎంతవరకు పోరాడుతున్నాము. ఆడికి ఏం వస్తుందో మాకు తెలియదు. మేము రక్తం ఏడుస్తున్నాం. మా పిల్లలు ఇప్పుడు ఆ డబ్బుల గురించి చాలా ప్రాబ్లంలో పడిపోయి బుర్రలో బ్లడ్ స్టక్ అయిపోయి ఇప్పుడు 10 లక్షలు మదుకోండి మా పాప పెట్టడానికి అడుగుతుంటే ఇదిగో అదిగని చెప్పేసి ఊరూరిని పారిపెట్టారు సార్.
గుజరాత్ నుంచి వచ్చి నా పేరు పద్మ అండి. మాది ఈ వీధేనండి. మాది ఈ వీధే. మమ్మల్ని నమ్ముకొని నా కూతురు వేరే ఊరు నుంచి గుజరాత్ నుంచి వచ్చేసి ఇల్లు వాకళ్ళు అమ్ముకొని అక్కడ కరోనాకి ఇబ్బందుల్లో పడిపోయి ఇక్కడికి వచ్చి ఇల్లు వాకళ్ళు అమ్ముకొని తెలిసిన మనిషిని వడ్డీకి నేనే ఇప్పించానండి. అలా డబ్బులు వడ్డీకి నేనే ఇస్తాను వడ్డీకి అనేసి ఇప్పించానండి. వడ్డీ ఇచ్చాడండి 1 సంవత్సరం. ఇచ్చిన తర్వాత మంచిగా ఇంట్లో కూర్చోబెట్టి లెక్క పెట్టి ఇచ్చి తీసుకొచ్చిన తర్వాత 1 సంవత్సరం పాటు ఇచ్చాడండి వడ్డీ. ఇచ్చిన తర్వాత ఇక 2 సంవత్సరాల నుంచి డబ్బులు అడుగుతుంటే ఇగో ఇస్తా అనేసి ఇక మరి మనిషే తేవడం లేదు. నా కూతురు సొమ్ము అంతా తిరిగి మా అమ్మల మీద కంప్లైంట్ చేయడానికి అది రెడీ అవుతుంది. తిరిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, అక్కడికి వెళ్ళాము, ఎక్కడికి తిరగని చోటు లేదు. ఎంత తిరిగి డబ్బులు ఎంత ఖర్చు పెట్టామో మాకే తెలియదు. కానీ అయినా వాళ్ళు వంగలేదు. తీరమాస అంటుంది మిమ్మల్ని జడిసి వెళ్ళిపోయాడని అడుగుతుంది ఆ మరదలు. మిమ్మల్ని జడిసి వెళ్ళిపోయాడు, మీ వల్లే వెళ్ళిపోయాడు అని అడుగుతుంది. మొన్న దొంగలు వెళ్ళిపోయారంటే తప్పండి. దొంగలు వెళ్ళిపోయారు అంటావా మా ఇంటికి వచ్చి? నీ కూతురికి ఆ రోజు మేమే కానీ చూస్తే పట్టుకొని తొందమని అడుగుతుంది. నాకు వచ్చి పట్టుకొని తొంతానని అడిగింది. నాకు అడిగి ఎందుకు తొంతావమ్మా? నీకు మాట అంటే నీకు కోపం వచ్చింది. మా సొమ్ము 13 లక్షలు తిన్నావు, అంత కోపం రాదమ్మా మాకు? నీకు మాట అంటే కోపం వచ్చినప్పుడు మా సొమ్ము తిన్నావు, మాకు కోపం రాదా? 13 లక్షలు మా ఎక్కల అత్త ఇల్లు పనులు చేసుకొని రూపాయి అమౌంట్ ఆవిడ నెట్ క్యాష్ ఏ ఆధారం లేకుండా ముసలమ్మ ఆవిడకి ఏ దిక్కు లేకపోతే మా ద్వారాగే 90,000 చేసి నాయన నువ్వు 1300 ఇంట్రెస్ట్ ఇస్తానని ఆశపడి ఆ ఇంట్రెస్ట్ తో నేను ఎక్కడో కూకొని బతుకుతాను, నాకు పెన్షన్ వస్తుంది అనేసి 90,000 తెచ్చి ఆడి చేతులు ఎడితే ఒక 3 మాసాలే వడ్డీ ఇచ్చాడండి. ఇక అక్కడి నుంచి ఇక మరి క్యాన్సిల్ చేసాడు. ఇక ఆ ముసలమ్మ అడిగి లాస్ట్కి ఇప్పుడు సచ్చి జాబులు అయిపోయి మంచం ఎక్కిపోయి ఉన్నది ముసలమ్మ. ఎంతమంది సొమ్ము తినేసి అలాగే వెళ్ళిపోయిపోతే చెప్పు. అలా ఇచ్చిన 30 మంది ఇంచుమించు 30 మంది అండి. ఈ 30 మందిలోనే సుమారు 5 కోట్లు అమౌంట్ ఉంటుందండి. ఈ 30 మంది మీద ఒక సుమారు 5 కోట్ల అమౌంట్ ఉంటుందండి. ఇది తప్పు లేదు. అందరి దగ్గర చీటీ వాళ్ళది ఉన్నది, నెట్ క్యాష్ తీసుకున్న వాళ్ళ దగ్గర ఉన్నది.